శ్రీవారి ఆలయ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమని జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. డిప్యూటీ ఈఈ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం కావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా ఫైల్స్ దగ్ధం అయి ఉంటే నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. శ్రీవారి ఆలయ ఫైల్స్ కే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. విజిలెన్స్ నోటీసుల నేపథ్యంలో అగ్ని ప్రమాదం జరిగిందా లేదా అనే కోణంలో విచారణ చేపట్టి నిజాన్ని వెలికి తీయాలన్నారు. సెక్షన్లో నిన్న అగ్ని ప్రమాదం జరిగి కొన్ని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి టేబుల్ దగ్గరున్న ఫైళ్లు మొత్తం కూడా కాలిపోవడం చూడడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. ఒక భగవంతుడి పుణ్యక్షేత్రంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పరిపాలనా భవనంలోనే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఇది తప్పు జరిగిందా కావాలని జరిగిందా అనేది తేల్చే బాధ్యత పోలీస్ అధికారులపైన ఉంది. ఒక టీటీడీ పరిపాలనా భవనంలో ఒక ఇంజనీరింగ్ సెక్షన్లోనే ఈ విధంగా జరుగుతూ ఉంటే మిగతా దేవుడి దగ్గర ఉన్న ఫైళ్లు కూడా కాపలా లేకుండా పోతే ఇది ఎక్కడి వరకు పోతా ఉంది. ఒక సెక్షన్లో ఒక ఇంజనీర్ దగ్గరే కాలడం అనేది కూడా చాలా బాధాకరం. టీటీడీ పరిపాలనలో పనిచేస్తున్న ఇంజనీర్లందరికీ కూడా నోటీసులు, ఎంక్వైరీ నోటీసులు కూడా తాకీదులు ఇవ్వడం జరిగింది. పరిపాలనా భవనాల్లో కొనసాగుతున్న అన్ని ఫైల్స్ కూడా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అనే పేరుతో ఒక పుకారు లేపుతారు. షార్ట్ సర్క్యూట్ జరిగేదానికి ఇంకా టైం ఉంది. ఇవన్నిటి కూడా షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలా. పరిపాలనా భవన్లో ఉండే అధికారులు, హెచ్ఓడీలందరూ కూడా షార్ట్ సర్క్యూట్కు దూరంగా పెట్టాలి. ఏవైనా జరుగుతాయని ప్రమాదాన్ని ముందుగానే